వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ అవుతున్నట్లయితే వారికి షేర్ చేయండి. మనం డైలీ కరెంట్ అఫైర్స్ని వీక్లీ కరెంట్ అఫైర్స్గా చెప్పబోతున్నామండి. వీక్లీకి ఒకసారి వీడియోని అప్లోడ్ చేయబోతున్నాం. ఈరోజు ఆకుల శ్రీజ WTT కంటైనర్ సింగిల్స్ గెలిచిన భారత ప్లేయర్గా రికార్డు సృష్టించిందండి. ఈమె ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే ఫైనల్ మ్యాచ్ లాగోస్ నైజీరియాలో జరిగిందండి. ఎక్కడంటే లాగోస్ అనే ప్రాంతాల్లోని ఇదే దేశం అంటే నైజీరియాలో జరిగిందండి. మీరు ఈ దేశాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరిగిందంటే నైజీరియాలో జరిగింది. ఎవరిపై గెలిచిందంటే డింగ్ యూజీ. ఎవరండి? డింగ్ యూజీ. ఈ పేర్లోనే ఉందండి. ఇది ఒక చైనా పేరు. ఈమెది వచ్చేసి చైనా అండి. ఈమెపై విజయం సాధించిందండి. ఈ దేశం పేరు గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఏ దేశంపై విజయం సాధించింది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఏ దేశం అంటే చైనా దేశం అండి. ఈమె పేరు వచ్చేసి డింగ్ యూజీ. నెక్స్ట్ వచ్చేసి భారతదేశ కరెంట్ ఖాతా మిగిలండి 2023-24 గాను ఆర్థిక సంవత్సరం జనవరి మార్చి త్రైమాసికంలో $5.7 బిలియన్ నమోదైందండి. ఇప్పుడంటే 2023-24 త్రైమాసికంలో ఎంతండి? మార్చి మరియు జనవరి టు మార్చి నెలలకు సంబంధించి $5.7 బిలియన్ నమోదైందండి. ఎంతంటే $5.7 బిలియన్ నమోదైందండి. దాదాపు ఇది ఎంతంటే 47 కోట్లండి. ఎంతండి? 47 కోట్ల రూపాయలు. ఈ డిజిట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది జీడిపిలో 0.6% సమానం అండి. ఎంతంటే 0.6% సమానం. ఈ డిజిట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా మీకు ఎకానమీలో గ్రూప్స్ అట్లాగే పంచాయతీ సెక్రటరీ ఇలా తదితర గ్రూప్స్ ఎగ్జామ్స్ నాకు ఎక్కువగా ఇలాంటివి ఎకానమీలో అడుగుతాడండి. దీన్ని ఎవరు వెల్లడించారంటే RBI వెల్లడించండి. ఎవరండి? RBI వెల్లడించింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా లోటు ఎంతంటే $23.2 బిలియన్ అండి. 2023-24 పూర్తి సంవత్సరానికి గాను ఎంతండి? $23.2 బిలియన్ అండి. $2 బిలియన్. ఇది ఎంతంటే 1.93 లక్షల కోట్లకు సమానం అండి. 1.93 లక్షల కోట్లకు సమానం అండి. ఎంత తగ్గిందంటే 0.7% తగ్గిందండి. 0.7% తగ్గింది. T20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడండి. T20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడండి. ఫైనల్ మ్యాచ్ అదే లాస్ట్ T20 అత్యధిక స్కోరు అధిగమించడానికి ఏ దేశంపై రన్స్ చేశాడంటే ఆస్ట్రేలియాపై అండి. ఆస్ట్రేలియా సూపర్ 8తో జరిగిన ఈ మ్యాచ్లో ఈ యొక్క రికార్డును అధిగమించాడండి. ఎవరిపైనండి? ఆస్ట్రేలియాపై జరిగిన సూపర్ 8 మ్యాచ్లో ఈ యొక్క రికార్డును అధిగమించాడండి. నెక్స్ట్ వచ్చేసి వందే మాతరం ట్రైన్ గతిమాన్ ట్రైన్ వేగం తగ్గింపు. వందే మాతరం ఎక్స్ప్రెస్ అట్లాగే గతిమాన్ ఎక్స్ప్రెస్ ఈ రెండిట్లు కూడా వేగాన్ని తగ్గించారండి. ఎంతంటే 130 కిలోమీటర్లండి. అప్పట్లో ఎంత ఉండేదంటే 160 కిలోమీటర్ల వేగం ఉండేదండి.
160 కిలోమీటర్ల వేగం ఉండేది. దీన్ని 130 కిలోమీటర్లకు కుదించారండి. నెక్స్ట్ వచ్చేసి నూతన న్యాయ చట్టాలపై యాప్ ప్రవేశపెట్టారండి. ఈ యాప్ పేరు వచ్చేసి సంజ్ఞాన్ యాప్ అండి. సంజ్ఞాన్ యాప్ అండి. ఈ యాప్ను రైల్వే రక్షణ దళం తీసుకొచ్చిందండి. ఎవరు తీసుకొచ్చారంటే రైల్వే రక్షణ దళం. ఇదేంటంటే నూతన న్యాయ చట్టాలపై అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క సంజ్ఞాన్ అనే యాప్ను తీసుకొచ్చారండి. రైల్వే రక్షణ దళం తీసుకొచ్చిందండి. మీకు అతి త్వరలో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి అర్థమెటిక్ క్లాసులు చెప్పబడినండి. అతి త్వరలో మ్యాక్సిమం ఈ వీక్లోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సికి కానీ, ఆర్ఆర్బికి కానీ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని అతి త్వరలోనే ఈ యొక్క ఆర్ఎస్ అగర్వాల్ బుక్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవి కూడా మీరు చూసి మంచి స్కోర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పారిస్ ఒలింపిక్స్ కు పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టుకు హర్మత్ ప్రీత్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడండి. ఎవరంటే హర్మత్ ప్రీత్ సింగ్. పారిస్ ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టుకు హర్మత్ ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నారండి. ఇవి మీకు బేసిక్స్ బిట్స్ అండి. ఎక్కువగా ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్తో జరిగే పరీక్షలకు ఎక్కువగా అడుగుతుంటాడండి. అట్లాగే ఆర్ఆర్బికి కానీ, ఆర్పిఎఫ్ కానీ ఎక్కువగా బేసిక్స్ బిట్స్నే అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి నాటో జనరల్ సెక్రటరీగా మార్క్ రుట్టే. ఎవరండి? నాటో జనరల్ సెక్రటరీగా మార్క్ రుట్టే నియమించారండి. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి అండి నాటో అంటే. ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి నాటో అనేది ఏమిటండి? సైనిక కూటమి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండి. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో ఎప్పుడు ఏర్పడ్డదంటే 1949లో ఏర్పాటు చేయబడిందండి. ఎప్పుడంటే 1949లో నాటో ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి బ్రసెల్స్ లో ఉందండి. ఎక్కడండి? బ్రసెల్స్. ఈ ప్రాంతం వచ్చేసి ఎక్కడుందంటే బెల్జియంలో ఉందండి. ఏ దేశం అంటే బెల్జియం. ఇది నాటో యొక్క స్టాక్ జీకే అండి. ఎప్పుడు ఏర్పడింది? 1949. అట్లాగే ఏ ప్రాంతాలు అంటే బ్రసెల్స్. ఏ దేశం అంటే బెల్జియం అండి. దీని యొక్క జనరల్ సెక్రటరీగా ఎవరు నియమించబడ్డారంటే మార్క్ రుట్టే. ఈయన డచ్ ప్రధానమంత్రి అండి. మార్క్ రుట్టే డచ్ ప్రధానమంత్రి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మార్క్ రుట్టే అనేవారు డచ్ యొక్క ప్రధానమంత్రి. నెక్స్ట్ వచ్చేసి లోక్సభ విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నుకున్నారండి. రాహుల్ గాంధీ లోక్సభ విపక్ష నేతగా ఎన్నుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా నియమించబడ్డారండి. ఈయనది వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రం అండి. రాజస్థాన్. 2 సార్లు పదవి చేపట్టిన 5వ వ్యక్తి అండి. 2 సార్లు పదవి చేపట్టిన ఓం బిర్లా ఎన్నో వ్యక్తి అండి? 5వ వ్యక్తిగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ పెట్టుబడి ర్యాంకింగ్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏమిటండి? UNCTAD. దీన్ని విస్తరించగా యునైటెడ్
నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ 2023లో విడుదల చేసిన ప్రపంచ పెట్టుబడుల ర్యాంకింగ్లో భారతదేశం 15వ స్థానాల్లో నిలిచిందండి. ఎన్నో స్థానం అంటే 15వ స్థానం అండి భారతదేశం అనేది. ఈ జాబితాలో యుఎస్ఏ అగ్రస్థానంగా ఉందండి. యుఎస్ఏ ఈ యొక్క జాబితాలో యుఎస్ఏ అగ్రస్థానాల్లో నిలిచిందండి. మన భారతదేశం ఎంతంటే 15వ స్థానం అండి. యుఎస్ఏ తర్వాత చైనా, సింగపూర్ మరియు హాంకాంగ్ తర్వాత స్థానాల్లో నిలిచాయండి. చైనా, సింగపూర్, హాంకాంగ్ ఏమిటండి? చైనా, సింగపూర్ మరియు హాంకాంగ్ తర్వాత ప్లేస్లో నిలిచాయండి. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. మన దేశం ఎన్నో స్థానాల్లో ఉంది, తర్వాత ప్రథమ స్థానాల్లో ఏ దేశం ఉన్నది, ఆ తర్వాత స్థానాల్లో ఏ దేశాలు వచ్చాయనేవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అంటే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి వీటి మీకు ఎక్కువగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లోక్సభ ప్రోటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ నియమించబడ్డారండి. ఈయనది వచ్చేసి ఒడిశా రాష్ట్రం అండి. ఒడిశా రాష్ట్రం లోక్సభకు ప్రోటెం స్పీకర్గా ఈయన నియమించబడ్డారు. ఈయన పేరు వచ్చేసి భర్తృహరి మహతాబ్. నెక్స్ట్ వచ్చేసి భారత్కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పర్యటన. నరేంద్ర మోడీ మూడవసారి భారత ప్రధాని పదవి చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ గారు మూడవసారి భారత ప్రధానమంత్రిగా చేపట్టిన తర్వాత ఒక విదేశీ అధినేత అధికారిక పర్యటన భారత్కు రావడం ఇదే ఫస్ట్ అండి. ఈమె ప్రథమంగా అంటే నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతదేశానికి విదేశీయులు వచ్చినటువంటి మొట్టమొదటి విదేశీయులండి. ఎవరంటే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి మీకు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతారండి. నెక్స్ట్ వచ్చేసి 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎక్కడ జరిగిందంటే శ్రీనగర్లో జరిగిందండి. శ్రీనగర్లో జరిగింది. జమ్మూ కాశ్మీర్ రాజధాని అండి. శ్రీనగర్ అనేది జమ్మూ కాశ్మీర్ రాజధాని. ఇక్కడ ఈ యొక్క 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు జరిగాయండి. ఇది ఏ సరస్సు అంటే డాల్ సరస్సు ఒడ్డున జరిగాయండి. డాల్ సరస్సు వద్ద జరిగాయండి. ఇది ఎక్కువగా సరస్సు పేరైన కూడా మీకు అడగొచ్చు కాబట్టి ఇది పాయింట్అవుట్ చేయండి, డాల్ సరస్సు అనేది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ లీక్ నిరోధక చట్టం. ఈ మధ్యన ఎక్కువగా పేపర్ లీక్లు ఎక్కువ పేపర్లో చూస్తున్నామండి. కొన్ని కేంద్రంలో జరిగిన పరీక్షలు కానీ స్టేట్లో జరిగినటువంటి పరీక్షలు కానీ ఎక్కువగా లీకేజ్లు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేసిందండి, పేపర్ లీక్ నిరోధక చట్టం అండి. ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ అండి. దీని పేరు ఏమిటంటే ది పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ అండి 2024. దీని పేరు వచ్చేసి ది పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024 చట్టం అండి. ఇది 2024 జూన్ 21 నుంచి అమల్లోకి వస్తుందండి. ఈ చట్టం ఎప్పుడంటే 2024 జూన్ 21 నుంచి అమల్లోకి వస్తుందండి. ఈ యొక్క డేట్ను మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో డేట్ను అడిగే అవకాశం ఎక్కువగా ఉందండి. ఎందుకంటే పేపర్ లీక్ ఈ మధ్యన ఎక్కువగా ప్రతి స్టేట్లో కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది మీకు నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్కి 100% వచ్చే అవకాశం ఉందండి. దీనికి బాధ్యులు అయిన వారికి అంటే పేపర్ లీక్ బాధ్యులు అయిన వారికి 5 నుండి 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందండి. ఎన్ని సంవత్సరాలు అంటే 5 నుండి 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. మరియు ₹1,00,00,000 జరిమానా కూడా ఉంటుందండి. అంతండి, ₹1,00,00,000 జరిమానా ఉంటుంది. అట్లాగే
పేపర్ లీక్ బాధ్యులైన వారికి 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి వాయు కాలుష్య ప్రభావంపై నివేదిక. దీనికి ఎవరంటే ఈ నివేదికను అందించారు? అమెరికాకు చెందినటువంటి ఏ దేశం అండి? అమెరికాకు చెందినటువంటి హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్. ఏమిటండి సంస్థ పేరు? హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ మరియు యూనిసెఫ్. ఎవరండి? యూనిసెఫ్. ఈ రెండు కూడా సంయుక్తంగా ఈ యొక్క నివేదికను వెల్లడించేయండి. ఏ నివేదిక అంటే వాయు కాలుష్యంపై ప్రభావంపై నివేదిక అండి. 2024 జూన్ 19న ఈ యొక్క నివేదికను వెల్లడించేయండి. ఇప్పుడంటే 2024 జూన్ 19న ఈ యొక్క నివేదికను వెల్లడించాయి. 2021లో వాయు కాలుష్యంతో భారత్ 5 ఏళ్లలోపు చిన్నారులు 1,69,400 మంది ప్రాణాలు కోల్పోయారండి. ఎంతంటే 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు 1,69,400 మంది ప్రాణాలు కోల్పోయారండి ఈ యొక్క వాయు కాలుష్యం కారణంగా. ఇటీవలే ఇలాంటి మరణాలే నైజీరియాలో 1,14,100. ఎంతంటే నైజీరియాలో ఈ వాయు కాలుష్యం ప్రభావం వల్ల ఎంతమంది చనిపోయారంటే 1,14,100 అండి. 1,14,100. అట్లాగే పాకిస్తాన్లో 68,100 అండి. పాకిస్తాన్లో ఎంతండి? 68,100. ఇథియోపియాలో 31,100. ఇథియోపియా దేశం అండి. ఇథియోపియాలో 31,100 అండి. బంగ్లాదేశ్లో 19,100 అండి. బంగ్లాదేశ్లో 19,100. ఇది డిజిట్స్ అండి. ఈ డిజిట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ అడగడానికి అవకాశం ఉంది. ఇది వాయు కాలుష్యం ప్రభావంపై నివేదిక అండి. అమెరికా దేశానికి చెందినటువంటి హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ మరియు యూనిసెఫ్ ఈ యొక్క నివేదికను వెల్లడించాయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ఇంధన పరివర్తన సూచీలో భారత్ 63వ ర్యాంకును సాధించింది. ఈ యొక్క నివేదికను WEF ప్రపంచ ఆర్థిక నివేదిక వెల్లడించిందండి. WEF ప్రపంచ ఆర్థిక నివేదిక. వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఈ యొక్క నివేదికను వెల్లడించిందండి. భారత్కు వచ్చేసి 63వ ర్యాంక్ అండి. 63వ ర్యాంక్. ఈ ర్యాంక్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రథమ స్థానంగా స్వీడన్ అండి. ప్రథమ స్థానంగా స్వీడన్ దేశం అగ్రస్థానాల్లో ఉందండి. తర్వాత స్థానంలో డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్. తర్వాత స్థానంలో డెన్మార్క్, ఫిన్లాండ్ మరియు స్విట్జర్లాండ్. ఈ యొక్క దేశాలు స్వీడన్ తర్వాత స్థానాల్లో నిలిచాయండి. భారతదేశం వచ్చేసి 63వ ర్యాంకును సాధించిందండి. ఈ యొక్క ర్యాంకులను ఎవరు వెల్లడించారంటే వరల్డ్ ఎకానమిక్ ఫోరం వెల్లడించాయండి. మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి GST 53వ పాలక మండలి సమావేశం నిర్ణయాలండి. ఒక్కొక్క నిర్ణయాలు చెప్పుకుందామండి. రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లతో పాటు విద్యా సంస్థలు, బయట ఉండే ప్రైవేట్ హాస్టల్ను GST నుంచి మినహాయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందండి. ఏమిటంటే రైల్వే ప్లాట్ఫామ్ మరియు విద్యా సంస్థలు
విద్యా సంస్థలు బయట ఉండే ప్రైవేట్ హాస్టల్కు విద్యా సంస్థలు బయట ఉండే ప్రైవేట్ హాస్టళ్లకు జిఎస్టీ నుంచి మినహాయింపు కల్పించిందండి. రైల్వే ప్లాట్ఫామ్కు మరియు విద్యా సంస్థలు బయట ఉండే ప్రైవేట్ హాస్టల్కు జిఎస్టీ మినహాయింపు కల్పించారండి. అన్ని పాల క్యాన్లపై జిఎస్టీని 12% నిర్ణయించారండి. పాల క్యాన్లపై ఎంతంటే 12% అండి. పాల క్యాన్లపై 12% జిఎస్టీని నిర్ణయించారు. అట్లాగే కార్బన్ బాక్సులపై 18% నుంచి 12%కి పన్నును తగ్గించారండి. కార్బన్ బాక్సులపై ఎంతండి 18% నుంచి 12%కి తగ్గించారండి. పెట్రో ఉత్పత్తులను జిఎస్టీ విషయాల్లో తీసుకొచ్చే విషయాల్లో రాష్ట్రాలదే కీలక పాత్రని నిర్ణయించారండి. పెట్రో ఉత్పత్తులపై జిఎస్టీ విషయాన్ని రాష్ట్రాలదే కీలక నిర్ణయమని త్వరలో వెల్లడించనున్నారండి. అట్లాగే రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లు, అట్లాగే విశ్రాంతి గదులు, వెయిటింగ్ హాలు, భద్రపరిచే గదులు, బ్యాటరీ వాహనాలు జిఎస్టీ మినహాయింపు కల్పించారండి. రైల్వే ప్లాట్ఫామ్లు మరియు విశ్రాంతి గదులు, అట్లాగే వెయిటింగ్ హాళ్ళు మరియు భద్రపరిచే గదులు ఈ యొక్క జిఎస్టీ నుంచి వీటికి మినహాయింపు కల్పించారండి. నెలకు 20,000 కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే అన్ని ప్రైవేట్ హాస్టళ్లకు జిఎస్టీ మినహాయింపు కల్పించారండి. ఎంతంటే 20,000 కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే ప్రైవేట్ హాస్టళ్లకు జిఎస్టీ నుంచి మినహాయింపు కల్పించారండి. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ పీస్ ఇండెక్స్. ఈ యొక్క నివేదికను ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఎవరండి ఈ యొక్క ఇండెక్స్ను ఎవరు విడుదల చేశారంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఏమిటండి? ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఈ యొక్క సంస్థ గ్లోబల్ పీస్ ఇండెక్స్ నివేదికను వెల్లడించిందండి. భారతదేశం వచ్చేసి 116వ స్థానం అండి. భారతదేశం ఎన్నవ స్థానం అంటే 116వ స్థానం. ఈ యొక్క స్థానాన్ని మీరు గుర్తుపెట్టుకునే నివేదికలు ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు కాబట్టి భారతదేశం స్థానం ఎంత అంటే 116వ స్థానం అండి. 2023లో భారతదేశం యొక్క స్థానం 126వ స్థానం అండి. 126వ స్థానం 2023లో. ప్రెజెంట్ ఎంతంటే 116వ స్థానం. ఫస్ట్ వచ్చేసి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ నిలిచాయండి. ఫస్ట్ ప్లేస్లో ఇంగ్లాండ్ నిలిచిందండి. ఐర్లాండ్. ఫస్ట్ ప్లేస్లో ఐర్లాండ్ నిలిచిందండి. రెండవ ప్లేస్లో ఆస్ట్రియా నిలిచిందండి. మూడవ ప్లేస్లో న్యూజిలాండ్ నిలిచిందండి. న్యూజిలాండ్. నాలుగో ప్లేస్లో సింగపూర్ నిలిచిందండి. ఇది మీకు గ్లోబల్ పీస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం అడుగుతాడండి. లేకపోతే అగ్రస్థానాల్లో ఏ దేశం నిలిచిందని అడుగుతాడు. అగ్రస్థానం వచ్చేసి ఐర్లాండ్ అండి. ఐర్లాండ్ దేశం నిలిచింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఆస్ట్రియా, థర్డ్ ప్లేస్ వచ్చేసి న్యూజిలాండ్, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి సింగపూర్ నిలిచాయండి. మన ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మన ఛానల్లో కరెంట్ అఫైర్స్తో పాటుగా
జనరల్ స్టడీస్తో లింకప్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ను ఎన్నో అంశాలను కూడా మనం వీడియోస్లో రూపొందిస్తున్నాం. మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.